పరిశుద్ధుడా, దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములకై నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇప్పటి వరకు ఆయన ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో కలిసి వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి ప్రభా. ఒట్టువన్నీ మటువన్నీ నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ చిరుచాటున మరుగుపరిచి నా నోటిని నీ బోరగా వాడుకుని నీ విలువైన మాటలను మన హృదయంలో నీరు కట్టి పలింపు దయచు. అయినా సొంత మాటలు, సబుద్ధి, సొంత జ్ఞానము ఎక్కడ ఏలుబడి చేయకుండా అయినా నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. నిలబడి వారు మాత్రమే మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరే నాతో మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడారు. మా హృదయాలకు సరిపడినటువంటి వర్తమానం మాకు దయచేసి ఆయన ఎక్కడ నిర్లక్ష్యము, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావం లేకుండా మీ ఆత్మచార్య స్థలంలో కుమరంతో చేసి వెరగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచేసి ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించి నీ ఆత్మ ఇక్కడ కుమరంతో చేసి నేను ఆమెను మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహమును చూచి పండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధించసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పగలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి, చూడండి కదా, పరలోక రాజ్యం ఎవరిదట అండి? పరలోక రాజ్యం ఎవరిది? నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, వారిది. పరలోక రాజ్యం వారిదట. ఎప్పుడన్నా మనము బాధపడతామండి అంటే సొంత బాధల కోసం కదా, అప్పుల్లో ఇంట్లో సమస్యల్లో ఆ బాధ కాదు, దేవుడి కోసము, దేవుడి దగ్గర ఏంటి మన హృదయాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఈ విషయంలో దేవుని నమ్ముకున్నాక ఎన్నో సమస్యలతో బాధపడ్డటువంటి వారిగా మనం ఉన్నామా? అది జరిగిందంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వ్యతిరేకత రావటం, ఊరుకోకపోవటం అయినా సరే, ఎంతమంది మీ ఇంట్లో భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, తోడు వర్గాలు మీరు ఆరాధనకి వెళ్తే ఊరుకోమని అన్నప్పుడు వారిని కాదని సమాధానించి వచ్చి ఆరాధన చేసి బాధపడతారు చూసారు, ఏడుస్తుంది దేవుడి దగ్గర. అది నిత్యత్వంలో నడిపిస్తుంది. అలాంటి క్రియలు మనకి ఉన్నాయి. వ్యతిరేకత ఉందని మనకు అసలు ఏమీ లేకుండా ఎల్లనమ్మ చేసి కంటేనే మనం అట్లా వ్యతిరేకత వస్తామంటారా? ఏమంటే వాస్తవంగా మాట్లాడుకుంటే మనకి ఇంట్లో అబ్జెక్షన్ ఎవరు పెట్టరు. అవునా? ఉన్నారా? ఒక అబ్జెక్షన్ చర్చికి వెళ్తూ ఊరుకొని అనేవాళ్ళు. మనం చర్చికి వెళ్ళముంటేనే మనం వెళ్తుందా? మనం వాళ్ళు వెళ్ళమన్నా సరే ఇంట్లో భర్తలు యజమానులు చర్చికి వెళ్ళామని టైం అవుతుందన్నా వెళ్తానులే, నువ్వు వెళ్ళరాదా నా జీవితం అని చెప్తామన్నా కదా, నిజం చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మనకి వ్యతిరేకత లేనప్పుడు దేవుడి యొక్క ప్రేమ తెలియట్లే. దేవుడి ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మనం భరించలేనటువంటి బంధకాలు మనకు వచ్చేస్తుంది చూసావా, తట్టుకోలేనటువంటి బాధలు, అప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. కానీ అప్పుడు దేవుడు మనకి గంట ఎందుకు తెలుసంటే అన్నీ ఇచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టేస్తున్నాం.
ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ ఆయన సమృద్ధిగా ఇస్తే దాన్ని ఏం చేసామంటే మనం అలుసుగా తీసుకుంటాం. రోజు పిల్లలకి ఇంట్లో ఉన్న చికెన్ మటన్ అవి అన్నీ వడిపెట్టేస్తున్నాం అనుకోండి, వాడికి ఇది కావాలి అది లేదా ఒకటి అన్నీ చేసి పెట్టేస్తున్నాం. వాడికి డబ్బు విలువ కానివ్వండి, ఇంట్లో వాళ్ళ విలువ కానీ, కష్టం విలువ తెలుస్తుందా లేదు, తెలీదు. అప్పుడప్పుడు కూడా వారికి గుడ్డులో కారం వేసి కొంచెం ఉప్పు వేసి నూనె వేసి తినండి రా బాబు అని చెప్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, రేపు పొద్దున అనుభవం ఉంటుంది అక్కడ. బాధ అంటే ఏంటో తెలుస్తుంది. మన పెద్దలు ఎలాగున్నారో, మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగూ పెంచారో, ఎలా ఉండి మనం పోషించారో అన్నది వారికి తెలియాలి. కానీ పిల్లలు ఇక్కడ ఆయన మనల్ని చూడండి, నీతి నిమిత్తము ఏంటి హింసించబడేవారు ధన్యులు. నీతి కొరకు, దేవుడి మాటల కొరకు, దేవుడి పనిలో నేను నిందించావు ఎప్పుడన్నా? భలే చెప్పారు అలవమ్మా, ఆయన అట్టడు ఎక్కడు అని. ఎప్పుడైనా ఎవరన్నా మనకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళం. వాడు తిడతాడండి మన దేవుడిని, అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్ళం అంటారు. కానీ పిల్లరా, అలాంటి వారికి మనం సువార్తను ప్రకటించాలి. అప్పుడే మనం ధన్యత పొందుకుంటాం. అలాంటి వారిని ఒక్క ఆత్మను మార్చినా చాలు. అయితే పిల్లరా, ఎవరైతే మనం అనుకుంటాం నేను నీతిగా బ్రతుకుచున్నాను అని, ఎంత మట్టికి నీతిగా బ్రతుకుచున్నాము అని మనం చెప్పగలం? బ్రతుకుతున్నామని మనం నీతిగానే యథార్థత మనలో ఉందా? అన్ని విషయాల్లో సరి చేసుకుంటున్నామో మనము ఒప్పుకుంటున్నామండి? దుఃఖపడేవారు ఓదార్చబడుదురు. ఎలాంటి దుఃఖం అయితే ఓదార్చబడతాం? ధన్యులే. ఎలాంటి దుఃఖపడేవారు ధన్యులు? పాపం నిమిత్తం దుఃఖపడేవారు ధన్యులు, క్షమాపణ నిమిత్తం దుఃఖపడేవారు ధన్యులు, దేవుడు రాజ్యము కొరకు దుఃఖించేవారు ధన్యులు. డబ్బు లేదని దుఃఖించేవారు ధన్యులు కాదు. భర్త కొట్టాడు, భార్య కొట్టిందని దుఃఖించేవాళ్ళు ధన్యులు కాదు. దేనికోసం దుఃఖిస్తే దేవుని యొక్క ఆత్మరక్షణ కోసం, మన ఆత్మరక్షణ కోసం దేవుడు రాజ్యము కొరకు దుఃఖించాలి. వాళ్ళు ఆదరించబడతారు, దేవుడు వారిని కనికరిస్తాడు. మన స్థితి ఎలా ఉంటుందంటే, అన్నీ సంకూలంగా సమకూర్చినప్పుడు ఎప్పుడు దేవుడు గుర్తురాడు. దేవుడి సన్నిధిలో మనం నిర్లక్ష్యంగానే ఉంటాం. ఈరోజు అందరము కన్నీటితో ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షాసానికి పాల్గొంటున్నాం. ఈరోజు కాదు, ప్రతిరోజు కన్నీరు విడిచాలి. ప్రతిరోజు దేవుడి పాదాలు కడగాలి. ప్రతిరోజు ఆయన మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డులో పట్టు ఇస్తాడట. ఎంత కన్నీరు కార్చేవారు అక్కడికి వెళ్ళినప్పుడు కనపడిపోద్ది మన బ్రతుకు. మన ఇక్కడ ఎంత కన్నీరు అంటే పుట్టప్పుడు ఏడ్చిన కన్నీరు అక్కడ బుడ్డిలో పట్టరు. ఆత్మ కోసము ఏడ్చిన కన్నీరు మాత్రమే. మన బ్రతుకు మార్చుకోవడం కోసం కాల్చే కన్నీరు మాత్రమే. మన హృదయాన్ని కడుక్కోవడం కాల్చే కన్నీరు అక్కడ బుడ్డిలో పట్టబడతాయి. అన్నిటికీ ఏడిస్తే బుడ్లోకి పట్టవు. మోకరించగానే చాలామంది ఏమనుకున్నారో వచ్చేస్తామని. కానీ ఏడుపు కళ్ళప్పుడు వస్తుంది, నోట్లోంచి మాట్లాడదు, హృదయంలోంచి పాపం బయటికి వెళ్ళదు. వారికి చూసిన వాళ్ళు రమ్ము ఎంత ఏడ్చేస్తుందో, ఎంత ప్రార్థన చేసేస్తుందో. కానీ పిల్లరా, హృదయాన్ని మాత్రం కడుక్కోడేవారు. అలాంటి వారికి ఆదరణ దొరకదు, అలాంటి వారికి పరలోక రాజ్యం దొరకదు. పిల్లరా, ఏడ్చే కన్నీరు నీ హృదయం కడగబడాలా, యేసుప్రభువు పాదాలను కడగాల. ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుని కన్నీరు కడుతున్నప్పుడు ఆయన పాదాలన్నా కనపడియండి. మనకి ఆయన పాదాలు ఎప్పుడైనా కనపడియా? అవి సుందరమైనటువంటి పాదాలు ఎప్పుడైనా చూసామా? వాటిని చూసే భాగ్యం కావాలి. అటు వారే ధన్యులు అవుతారు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడి ఏడిస్తే ధన్యత రాదండి, అది తాత్కాలికమైనవే. ఈ లోకంలో అనే తాత్కాలికమైన. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, దుఃఖపడేవారు ధన్యులు వారు, ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు వారు, భూలోకమును స్వతంత్రించుకుందరు. దేనంట అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనం ఏం ఆలోచన చేస్తున్నాం? నిజంగా చెప్పండి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటే ఈ భూమిలో అన్నీ నాకు ఇచ్చేస్తాడు దేవుడేనే కదా, అంతేనా? ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎంత ఇస్తాడో తెలుసా? నీకు ఎంత కావాలో అంత, ఏది కావాలో అది.
ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే ఇస్తాడండి. మితి మీది తింటే తేనె కూడా ఏమైంది, తాగితే మితి మీద తాగా అనుకోవాలి. తినగా గాలి ఏమవుతాడ. ఎందుకంటే వాటి మీద యాక్సం వేసింది. అలాగే ప్రేమ కూడా దేవుడు మితిగా ప్రేమిస్తుంటే మనకి యాక్సం వేస్తుంది ఆయన ప్రేమ మీద. ఆయన మీద మనకి యాక్సం అయిపోయింది. రోజు వెళ్ళేదేగా స్వామి, రోజు వెళ్ళేదేగా, రోజు పనికి వెళ్తావుగా. చర్చికి రమ్మంటే చాలా బాధ అయిపోద్ది. అయ్యా రోజంతా నొప్పులుగా ఉంది, అది బద్ధకంగా ఉంది, నా తలనొప్పి ఉంది, పనికి వచ్చేవాడు. తెల్లారిపోతే 4 పనికి వెళ్తా, అప్పుడు రాట్లే ఈ ఒళ్ళెప్పులు, అప్పుడు ఉన్నట్లా ఈ జ్వరము. పనికి వెళ్ళేటప్పుడు జ్వరం ఉండదు. నేను చాలా మందిని చూస్తున్నాను, మన మందిరంలో చూస్తున్నా. పనికెళ్ళి వస్తారు, జ్వరం ఉండదు. పనికెళ్ళి వచ్చాక చర్చికి రావమంటే బద్ధకం వచ్చింది, తలనొప్పి వచ్చింది. వాళ్ళు తెల్లారిపోతే పనికి వెళ్ళిపోతారు. చర్చికి రావడానికి మాత్రం నిరసన వస్తుంది. ఒక్కరు చెబుతున్నారేమో ఈ లోకంలో కోసం మీరు బతుకుతున్నారేమో, ఈ లోకంలో డబ్బు కోసమే. అది పరలోకం తీసుకెళ్ళదు. ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ సంపాదన రేపు మనం పరలోకం తీసుకెళ్ళదు. అదొకటి గమనించుకోండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మొదట దేవుడికి ఇవ్వకపోతే, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అక్కడ దాకా దేనికి కొడుకున్న తెల్లారి దేవుడు లేకపోతే రేపొద్దు పనికి వెళ్ళగలమా? లేదు. జ్వరమో లేకపోతే ఏములో పెడతాడు దేవుడు, కాలు నొప్పి చేయి నొప్పి, వెళ్ళగలమా? పొలము వెళ్తామండి. మరి ఏమీ లేకుండా మళ్ళీ ఆరోగ్యంగా చేసేది ఎవరు? ఆయన. ఓపికలు ఇచ్చేది ఆయన, శక్తిని ఇచ్చేది ఆయన, నడిపించేది ఆయన. కానీ ఆయన దగ్గరికి రావడానికి అడుగులు రావు, ఆయన దగ్గర రావడానికి కాళ్ళు రావు. ఎందుకు రావంటే మన హృదయంలో దెయ్యాన్ని కూర్చోబెట్టుకుంటే వెలుగులోకి ఎక్కడ రానుతుంది? చీకటి రానుతుందండి. ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాం అనుకుంటున్నావు, కానీ ఈ లోకంలో ఏమీ లేదంతా మాయా ప్రపంచం. ఏకలోకంలో ఉంది. అక్కడ పరలోకం సంపాదించుకోవాలి, పరలోకంలో ఉంది ధనము. ఆ రాజ్యం కోసం ప్రయాసపడాలి, ఆ రాజ్యం వెళ్ళటం కోసం ఇక్కడ ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఏవి విలువైనవో వాటిని మాత్రమే అడగాలి. ఈ లోకంలో ఏవి ఘనమైనవో వాటిని అడగాలి. విలువైంది ప్రార్థన. అడుగుతామండి రోజన్నా, యేసయ్యా నాకు ప్రార్థన చేసుకునే అవకాశం ఇయ్యా అడిగామండి ఎప్పుడన్నా? ప్రార్థన చేసుకునే సమయం ఇయ్యా నాకు అడిగాము ఎప్పుడన్నా? అవి అడగం. అవి విలువైనవి కదా, వాటిని ఎలానే అడగం. వ్యర్థమైనవి ఈ లోకంలో విడవబడే వాటి కోసమే పరుగులు పెడుతున్నాం. కౌజు పెట్టలాగా మనం నడుచుకుంటున్నాం. మన దినాన్ని చెప్పుకున్నాం వాక్యం. కౌజు పెట్టంట దాడప్పుడు వెళ్తూ ఉంటూ గుడ్లు కనబడితే ఆ గుడ్లు మీద కూర్చుని పొదిగేసిందట. పిల్లలు అయిపోయినాయి. ఓకే, తల్లి అయిపోద్ది, తల్లి అయిపోద్దండి. కొద్ది రోజులు పిల్లలు తిరుగుతాయి. తర్వాత వాటికి రెక్కలు వచ్చాక ఏం చేస్తాయి? వాటి దారిని అవి వెళ్ళిపోతాయి. అది శాశ్వతమైనటువంటి బిడ్డలు కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మనకి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళవలసిన రోజు ఉంది. ఈ లోకాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ దేహము పరలోకం నుంచి ఈ మట్టి శరీరంలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి శరీరము, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? రోజు లెక్కేసామండి. ఆలోచన ఉందా అసలు? ఎప్పుడైనా భయం ఉందా? అయ్యో నేను ఇప్పుడు మరణిస్తే ఈ శరీరం మట్టికి వెళ్ళిపోద్ది. ఓకే, ఈ ఆత్మ ఎక్కడిది? ఈ ఆత్మ నాకు దేవుడు పెట్టాడే, మరలా తిరిగి పరలోకం దేవుడి రాజ్యం వెళ్తుందా లేక నరకాగ్నికి వెళ్తుందా అని రోజున పరిశీలన చేసుకున్నామండి. రోజున పరిశీలన చేసుకున్నామా? చేయడం. ఇది భయం రాకపోవాలి, అప్పుడు చూద్దాంలే. ఈరోజు మనకు ఉందా లేదా? ఈరోజు మనం బ్రతికేసేమో లేదు. ఎవరిని ఎలా చేస్తేనే మన ఇంటికి కట్లు వచ్చినాయి లేదా అని చూస్తున్నాం. ఈ కట్ల పామే కలిసేస్తుంది. జాగ్రత్త. ఈ కట్టలు రేపు కట్ల పామే కలుస్తుంది వాళ్ళను. ఈ లోకాన్ని దేవుడు స్వతంత్రించుకోమన్నాడు, మంచిని తెచ్చుకోమన్నాడు. కానీ మనమేం తెచ్చుకుంటున్నాం? మంచినే తెచ్చుకుంటున్నామా, చెడ్డ వాటిని తెచ్చుకుంటున్నాము? పరిశీలన చేయండి ఒకసారి. ఏంటి తెచ్చుకుంటున్నామండి? ఎవరు మాట్లాడట్లేదు. ఏం తెచ్చుకుంటున్నాం?
మంచి చెడా? ఈ లోకంలో ఏం నేర్చుకుంటున్నావు? సీరియల్ చూసి ఏం నేర్చుకుంటున్నావు? సీరియల్ చూసి ఏం నేర్చుకుంటున్నావు? సీరియల్ పిచ్చలు అయిపోయాం కదా. ఏం నేర్చుకుంటున్నావు? అత్తని ఎలా చంపేయాలి, తోటికోడలు ఎలా పంపేయాలి, ఆడపడుచులు ఎలా తోలేయాలి, ఏమైనా నేర్చుకునేది అవే కదా వచ్చేది సీరియల్లో. మొగుడిని భర్తని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ కదండి వచ్చే సీరియల్ కాదా? కథలో నుండి చెప్పడానికి ఇంతకంటే మంచి వండిన సీరియల్. ఎలాగో భార్య భర్తలు కలిసి ఉండాలో, అత్తమామలు ఎలా ప్రేమించాలో, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో, ఎలా నీట్గా బ్రతకాలో అన్నది ఒక సీరియల్ చూపించండి. నేను కూడా చూస్తా సీరియల్స్. నాశనం అయిపోవటానికి మూలం సీరియల్స్, వాటినే చూస్తాం. అవి చూసి మనం నేర్చుకుంటున్నాం. అవి కాదు స్వతంత్రించుకోమన్నది దేవుడు. అవి కాదు, నీతిని స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో నీతి కూడా ఉంది. అపవిత్రతో పాటు ఈ లోకంలో మంచి ఉంది, చెడుతో పాటు. మంచిని ప్రేమించుకుంటే మంచిని పక్కన పెట్టి పాపం ద్వారా ఏ డబ్బులు వస్తాయా, పాపం ద్వారా ఏ నీతి వస్తుందా, పాపం ద్వారా సోములు ఎక్కడి నుంచి వస్తాయా, ఇదేది అందరికి డబ్బు దీన్ని పట్టేసింది. వాళ్ళ డబ్బు డబ్బు డబ్బు, ఇంకా రెండు ఆలోచన లేదు. బిడ్డలకి క్రమంగా పెంచుకుందామని లేదు, నా బ్రతుకు సరి చేసుకుందామని లేదు, నా కుటుంబం అంతా నీతిగా దేవుడి కోసం నిలబడదామని లేదు. ఎట్ట కొట్ట నలుగురిలో 4 డబ్బులు సంపాదించేసి నుంచుంటే చాలు. నన్ను కూడా సుబ్బారావు గారు అంటాడు, ఎంకాయమ్మ గారు అంటారు, ఎదురుగా ఎంకాయమ్మ గారు అంటారు. తర్వాత అది పనికి మాలింది, ఎట్ట సంపాదించింది తెలుసా డబ్బు? నాకు తెలుసు, నేను చెబుతా దాని బతుకు, ఆడి బతుకు నేను చెబుతాడా? అయ్యగారు అన్న వాడే చెప్తాడు. అదే నీతి, అదేనండి డబ్బు, పేరిచ్చే డబ్బు అదే. అక్రమంగా మనం ఎవరి దగ్గర తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అదే తిడతారు. అందుకనే ఏదైతే మితముగా కావాలో వాటిని అలాగే మితంగా ఉంచుకోవాలా. మితి మీరితే ఏకసం అయిపోయినట్టుగా ఏదైనా అంతే అయిపోద్ది. అందుకే దేవుడు ఏది నీకు ఎక్కువగా ఎవడు, ఏది ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఆ సమయానికి ఇస్తాడు. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటున్నాడు ఆయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. ఈ లోకాన్ని స్వతంత్రించుకోమంటే ఈ లోకంలో డబ్బంతా నాకు కావాలయ్యా అని అడుగుతున్నాం. చూసిందల్లా నాకు కావాలయ్యా అంటున్నాం. అవి స్వతంత్రించుకునే మంచివి కాదండి, మనల్ని నష్టాల పాల్లోకి నడిపిస్తాయి, శ్రమల గుండంలో నడిపిస్తాయి. వాటి విషయం మనం చాలా జాగ్రత్తగా ఆయన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన కొరకు, నీతి కొరకు ఆకలి దప్పికగల వారు ధన్యులు. దేవుడి కొరకు, దేవుడి పరిచర్యలో ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అయినా, బతకాలైనా అనుభవిస్తేనే రేపటి దినాన్ని నా సంతోషం ఉంటుంది. అంతేకాని ఈ శ్రమ వచ్చిందని చెప్పి ఏముందిరా దేవుడు నా పొద్దు బాబు ఈ శ్రమలో నా పొద్దని వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత లోపలికి శ్రమలో ఉండవండి. కానీ దేవునితో ఉంటే శ్రమ వెంబడి మంచి మేలు దర్శించుతాడు, ఆశీర్వాదం ఉంటుంది, శ్రమలో కూడా ఆనందం ఉంటుంది, బాధలో కూడా సంతోషం ఉంటుంది. మరి మీకు అనుభవించారు కదా మాకు తెలియదు, అనుభవిస్తాను నేను. బాధలో కూడా ఆనందం ఉంటుంది, ఆ సంతోషం వేరుగా ఉంటుంది, మాటల్లో వర్ణించలేము. అంటే సంతోషాన్ని పొందుకోవాలి. మనందరం కూడా హృదయ శుద్ధి గలవారు ధనినట్టు, అన్నిటికంటే ముఖ్యంగా ఏం శుద్ధి గలవారు ధనిలో? హృదయ శుద్ధి గలవారే. హృదయము మనకి శుద్ధిగా ఉండాలి. మైసూర్ శాండిల్ సోప్తో రుద్దుకుంటే హృదయం రుద్దుకోవటం అవుతుంది, శరీరం మాత్రమే రుద్దుకుంటాం. మీరు ఎలాంటి సోపుదైనా వద్దండి, అది ఎక్కడి వరకు? ఈ మట్టి శరీరాన్ని వరకు. కానీ హృదయాన్ని, మనసాక్షి మనము కడగలే. హృదయాన్ని కడగాలి అంటే కన్నీటితో కడగాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. మారు మనసు పొందామంటే ఉపయోగం ఏంటి? బాప్తిసం పొందామంటే ఉపయోగం ఏంటి? మనం క్షమాపణ పొందాలి. అన్నిటికంటే ముఖ్యంగా పొందామండి, క్షమాపణ అడుగుతున్నామా? క్షమించబడుతున్నామా? ఒక దేవుడి దగ్గర అయ్యా నన్ను క్షమించడం కాదు, కానీ మనం ఎక్కడైతే దారిపోయామో, ఎక్కడైతే తప్పిపోయామో, ఎవరినైతే దూషించామో, ఎవరి విషయంలో నొచ్చుకున్నామో, ఎవరిని ఎగతాళిగా మాట్లాడామో వారి పట్ల వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. అది పడకపోతే రేపు తీర్పులోకి వస్తుంది. మనం అనుకోవచ్చు నేను చేయట్లేదు కదా, మానేసాను కదా, కానీ మనము
ఎవరు లేనప్పుడు వాళ్ళ గురించి వ్యర్థంగా మాట్లాడుకుంటాం. అవి కూడా రేపు పాపమే మన మీద, మన బిడ్డల మీద వెలువడి చేస్తారు. గుర్తుంచుకోండి అని చెప్పే మాట కూడా దేవుడు అదే, మీ పాపములు మీ పితరుల పాపములు మీ బిడ్డల వాళ్ళు పోల్చిపోస్తారు. లెక్క ఒకటి ఉంది, అది గుర్తుంచుకోండి. మీరు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఒప్పుకొని సరి చేసుకోకపోతే అవి మీ బిడ్డల వాళ్ళు పోస్తారంటున్నాడు. జాగ్రత్త. మన బిడ్డలకు మనం ఏమి వాళ్ళ ఆశీర్వాదాలు పోయాలండి. దీవెనకరమైనటువంటి మంచి ఈవులను దేవుడు బిడ్డలకి ఇవ్వాలి. మనం పాపాన్ని శాపాన్ని కాదు. అవి ఇస్తే మన బిడ్డలు రేపు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే మనకు సంతోషం అండి. వారు నరకంలో ఉంటే అది మనకు సంతోషం అండి. వాళ్ళు పరలోకం రావాలండి, వారి కొరకు ప్రయాసపడాలి. అందుకోసమే కదా మనందరము పరలోక రాజ్యం వెళ్ళాలని తన అతిథి కుమారుడైన యేసుప్రభువు వారిని భూలోకానికి పంపించి ఆయన మన కొరకు ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తాన్ని క్రైదనముగా చెల్లించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చాడు. అందుకోసమే మన నరకానికి వెళ్ళిపోతామని ఆయన ప్రాణం పెట్టి మనం నిలబెట్టుకుంటున్నాడు. ఆయన రాజ్యం తీసుకెళ్ళటానికి. అందుకే నేను అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేద్దరు. డబ్బు గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తాడని చెప్పలేదు దేవుడు అక్కడ. అట్లా అనుకుంటే ఈ ప్రపంచంలో దేవుడికి మనం సృష్టించిన వాడు, డబ్బు ఉన్నవాడు మాత్రం పరలోక రాజ్యం రావాలంటే ఆయన ప్రాణం పెట్టక్కర్లేదు, అందరికీ డబ్బు ఇచ్చేయగలడు ఆయన. మన సృష్టించిన సృష్టికర్త మనకు డబ్బు ఇవ్వలేడండి, ఇవ్వగలడు. కానీ డబ్బు ఏం చేసి తెలుసు, ఒక మంచి పని చేస్తే 9 చెడ్డ పనులు చేపిస్తుంది అంతే. అందుకనే మితము కలిగి ఆయన ఇస్తాడు. ఆయన డబ్బు ఎక్కువగా లేదనుకోండి, లోబడి ఉంటాం. ఎవరు వచ్చినా అయ్యా అంటాం, అన్న అంటాం, ఏమన్నా అంటాం. కొంచెం డబ్బు పెరిగాక అప్పుడు వరకు అరే అన్నవాడిని మనం ఏమంటాడు, డబ్బు పెరగంగానే మనతో పాటు ఉన్నవాడిని మన తోటి వాళ్ళు అనుకోకుండా డబ్బు పెరిగిపోయి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు కదా, ఏమంటాం అప్పుడు కదా సుబ్బారావు అన్నవాడిని ఏమంటాం, ఏమంటే సుబ్బారావు గారు అంటే ఏమొచ్చేసింది. వాడు అప్పటి వరకు మళ్ళీ అన్నవాడు ఏమంటాడే ఇట్లా రాట్లేదు డబ్బులు. ఏమొచ్చేసింది, అహంకారం వచ్చేసింది. లోపడే తత్వం ఉండదండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఆ గర్వం ఎప్పుడు వచ్చింది, మనకి అన్నీ ఎక్కువైపోతే వస్తుంది. అన్నీ ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది. నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, ఎవరున్నా లేకపోతే నాకేంటి అనుకుంటాం. అప్పుడు వచ్చేసేటప్పుడు వాడు వచ్చేస్తాడనమాట. ఎవరు, లూసిఫర్ చక్కగా కూర్చుని చెప్తూ ఉంటున్నాడు. వాడి మాటలు విని మనము ఈ లోకం మనదే, నాదే, ఈ శాశ్వత, నేనే శాసిస్తాను అనుకుంటాం. అని చెప్పిందల్లా జరిగిపోతుంది ఇక్కడ అనుకుంటాం. అది ఎంతకాలం, కొంతకాలం. ఈరోజు ఇది నడవచ్చు, రేపు ఇంకోటి నడవచ్చు, రేపు ఆ తర్వాత ఇంకొకరు. ఇది శాశ్వతమైనది కాదండి. ఈ కాలము తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న సమయంలో ఎవరికైనా పడవచ్చు. రూపాయికి 2 పక్కల ఉంటాయి. బొమ్మ బొరుసు ఎప్పుడు ఒక పక్క బొరుసే ఉండదు, లేదా ఒక పక్క బొమ్మ 2 పక్కల ఉండదు. ఒకరోజు ఇది పడిద్ది, ఒకరోజు అది పడిద్ది. ఈరోజు నీది అవ్వచ్చు, రేపు ఇంకొకది కావచ్చు. కానీ మనం లోబడి ఉంటే ప్రతిరోజు మనదే. ఆయన మనతో ఉంటే ప్రతిరోజు మనదే. ఆయన మనతో ఉంటే నిత్యత్వం మనదే. ఆయన మనతో ఉంటే నిత్యము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉంటాం. మనం ప్రేమించటం నేర్చుకోవాలి. ఆయన మనల్ని ఉచితంగా ప్రేమిస్తున్నాడు, ఉచితంగా ప్రేమ ఇస్తున్నాడు, ఆయన ఉచితంగా జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు, ఉచితంగా మీకు మిమ్మల్ని హృదయాన్ని రాకి నేను ఉచితంగా మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. అన్నీ ఉచితాలు ఆయన దగ్గర. గవర్నమెంట్ మందుల షాప్లోకి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు ఫ్రీగా ఇచ్చినట్టుగా. కానీ వేసుకుంటామని గవర్నమెంట్ మందులు ఊరికి వస్తాయి కదా. 10,000 ఎక్కువైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అన్నీ అయిపోయాక ఇంకెక్కడ అప్పు పుట్టక అన్నీ అయిపోయినప్పుడు లాస్ట్ చేయాలి హాస్పిటల్కి వద్దాం. అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పుడు వేసుకుంటాం. మళ్ళా అప్పుడు అడిగి మరి అమ్మ మందులు ఇయ్యమ్మ. ఎందుకని ఇక ఇక్కడ లేదు, స్టేజ్ అయిపోయింది. అలాగే దేవుడు ప్రేమను కూడా మనం సులభం చూస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు దేవుడు పాదాలు కొట్టుకుని ఆడవలసి వస్తుంది. జాగ్రత్త. దేవుడు ముందే చెప్తున్నాడు, ఇవన్నీ తేకముందే, బాధలు రాకముందే నీవు మనిషిగా ఈ మట్టి శరీరంలో బ్రతికి ఉండగానే సరి చేసుకో. ఇదే అనుకూలమైన సమయం. హృదయాన్ని కడుక్కో, మన బ్రతుకును మార్చుకో, సరి చేసుకొని పదే చెప్తూ ఉంటే అంటే చాలా మందికి ఏ భాష గారు ఎప్పుడు చూసి కడుక్కో, జబ్బులు వస్తే కడుక్కో అంటాం.
ఇక పని ఏమి లేదా, నీకు రెండో వాక్యం దొరకదా అన్నట్టుంటుంది. ఇప్పుడు కష్టం అవుతుంది, కానీ రేపు అది అర్థమైన రోజు ఏడుస్తాం. అప్పుడు సరి చేసుకోవడానికి అవకాశము ఉండదు. ఇదే అనుకూలమైన సమయము. హృదయ శుద్ధి గలవారు ధన్యులైన. మనం హృదయాన్ని కడుక్కోవాలి. నిత్యత్వంలోకి ముందుకు సాగాలంటే మన హృదయాన్ని కడుక్కోవటం మనం నేర్చుకోవాలి. పిల్లరా, హృదయాన్ని ఎలా కడుక్కోవాలంటే మన పాపాలను ఒప్పుకొని కన్నీటితో కడుక్కోవాలి. పాపాన్ని దాచుకుని మనం ఎంత కన్నీరు కాల్చిన ఉపయోగం లేదు. ఎంగిలి గిన్నెలో పెట్టి గిన్నె మీద మూతేసి ఎన్ని నీళ్లు పోతే మాత్రం శుభ్రం అవుతాయండి? అవుతాయా? ఎందుకన్నావో వాటిని కడగాలని మనకు ఉద్దేశం లేదు. అట్లా మూతేసి నీళ్లు పోసి వెళ్తున్నాం. కానీ ఇది అంతే చేస్తున్నాం. మన హృదయాన్ని కడగకుండా హృదయానికి మూతేసి కన్నీళ్ళు మాత్రం ఉరికినే కాచేస్తున్నాం. అవి ఉపయోగం లేనివి, వృధా ప్రయాస. ఆ కాచిన కన్నీరంతా వృధా అయిపోతుంది తప్ప పరలోకంలో అక్కడ గుడ్డిలో పట్టబడవు. నీ హృదయం కడగబడదు. జాగ్రత్త. ప్రతి ఒక్కరు హృదయం అంతటితో ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏడిస్తే ఉపయోగం లేదు. సమస్య రాకముందే ఆయన ముందుగానే మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలను మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటి ప్రభా, ఈ దర్శనం ఏంటి, లేదంటే ఈ మాట ఏంటి, నాలో ఎందుకు ఈ లోపం వచ్చింది, లేదా నా కుటుంబంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ తగ్గిపోయాను, నేను ఏ విషయంలో జారిపోయాను, నన్ను బట్టే నా కుటుంబంలోకి సమస్య వచ్చిందని అడిగితే చూపిస్తాను. నేను అడగలమని ఏదన్నా అది మాత్రం అడగం. ఎందుకు చేశాడు దేవా, ఏంటి ప్రభా, నాకు ఎట్లా చేసావు, ఏంటి ఎట్లా చేశాడు, నా బ్రతుకు మాలని ఇట్లా చేసేవయ్యా, నన్ను క్షమించు అన్న నోటి మాత్రం నోట్లోకి మాట్లాడు. మనం చేయవలసింది ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనందరము హృదయాన్ని కడుక్కోవడం నేర్చుకోవాలి. కడుక్కోకపోతే ప్రియులరా ఉపయోగం లేదు. ఆ కడగని గిన్నెలు ఎలాగో దుర్వాసన వస్తాయో మన హృదయం కూడా అలాంటి దుర్వాసన పడుతుంది. నీ పాడైపోయిన హృదయాన్ని నాకు ఇవ్వు, నేను బాగు చేస్తాను. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, పరిమళ వాసనగా నేను చేస్తాను, సువాసన వచ్చేలా చేస్తాను నిన్ను. అయితే మన హృదయం ఆయనకి ఇస్తే చేస్తాడు. ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మెకానిక్ రెడీగా ఉన్నాడు. బండి తీసుకెళ్ళి ఇస్తే బాగు చేస్తాడు. ఆయనకి బండి ఇవ్వకుండా మెకానిక్ ఉన్నాడు, చేస్తాడులే చేస్తాడా? చేయడు. అలాగే అంతే మనం కూడా అదే చేస్తాం. మన హృదయం ఆయనకి ఇట్లేదు. హృదయం ఆయనకి ఇస్తే బాగు చేస్తాడు. అప్పుడు హృదయం శుద్ధి చేయబడుతుంది. అందుకే అప్పుడు చూడగలుగుతాం ఆయనకి. మనందరం కూడా హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రొట్టె ద్రాక్ష కార్యక్రమం కూడా ఉంది కాబట్టి సిద్ధపడిన వారు చేతులు పైకెత్తి